ఈ రోజు మీరు ఏదైతే ఉన్నారో ఈ వర్షన్ తో మీరు అనుకున్న గోల్స్ ని అచీవ్ చేయలేరండి. మీ గోల్స్ అచీవ్ చేయాలి అని అంటే మీరు ఒక కొత్త వర్షన్ గా మారాలి. మీ కొత్త వర్షనే మీ గోల్ ని అచీవ్ చేయగలుగుతుంది. సో ఏ వర్షన్ అయితే మీ గోల్స్ అచీవ్ చేస్తుందో ఆ వర్షన్ గా మీరు అవ్వడానికి రెడీ అవుతే ఈ ఒక వీడియో మీకోసమే. అందరికీ నమస్కారం అండి. నేను లక్ష్మీప్రియ తిన్నగిరి, ట్రాన్స్ఫర్మేషన్ కోచ్. ఈ రోజు మీ అందరికీ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేద్దాము అని వచ్చాను. పాస్ట్ 90+ డేస్ నుంచి ఒక బ్యూటిఫుల్ జర్నీని నేను నా క్లయింట్స్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 111 days is going to complete on March 2nd. ఈ జర్నీలో ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్, ఎంతో హీలింగ్, ఎన్నో మార్పులు క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ ద టెస్టిమోనియల్ ఆఫ్ హౌ ద పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఈ జర్నీలో ఎంతో మంది వాళ్ళ పాత వర్షన్స్ ని వదిలేసి ఒక కొత్త స్ట్రాంగ్ వర్షన్స్ గా మారడం నేను చూశాను. ఎంతో మంది ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఎమోషనల్ స్ట్రగల్స్, ఛాలెంజెస్ ని బ్రేక్ చేస్తూ వాళ్ళ థాట్ ప్యాటర్న్స్ ని, వాళ్ళు ఆలోచించే విధానంలో ఎంతో మార్పులు, వాళ్ళలో ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఎన్నో వూన్స్ ని హీల్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు కంప్లీట్ గా రివైర్ చేసుకున్నారు. ఇనిషియల్ గా ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఒక క్లయింట్స్ గా ఉండేవాళ్ళు. ఈ జర్నీలో వాళ్ళందరూ ఒక ఫ్యామిలీగా అయిపోయాము. ఆ మెడిటేషన్ చేస్తున్నాం. ఓకే, ఆ మెడిటేషన్. ఓకే, గాట్ ఇట్. యు ఆర్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే? ఎస్ మ్యామ్. ఫర్ హౌ లాంగ్ యు ఆర్ డూయింగ్ ఇట్? మ్యామ్ మీరు నేర్పించినప్పటి నుంచి నేను చేస్తున్నాను మ్యామ్. ఎంతసేపు? ఎప్పుడు చెప్పారా మ్యామ్? ప్రతిరోజు ఒక 20 minutes అయినా. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్ శ్యామ్, థ్యాంక్ యూ, సూపర్. ఎస్ ప్రియా గారు. మేడం, నేను ఎనర్జీ ట్రాకింగ్ చూస్తున్నాను మేడం. నెక్స్ట్ మిర్రర్ టెక్నిక్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు నేను వచ్చి మిర్రర్ ముందు నుంచొని నా ఫేస్ చూసుకొని నేను నాకు చెప్పాల్సిన వర్డ్స్ అన్ని కూడా నేను చెప్పుకుంటా ఉన్నాను మేడం. మేడం, ఈ రోజు ఇంకొక జరిగింది. నేను 5 minutes అది మట్టిలో నుంచోటానికి కానీ మాకు దగ్గరలో ఉన్న ఒక స్కూల్ గ్రౌండ్ ఉంటే వెళ్ళాను మేడం. అక్కడ దాని పక్కనే మాకు డ్వాక్రాకి సంబంధించిన మీటింగ్స్ అవన్నీ జరుగుతాయి. మాకున్న ఆర్పి కాల్ చేసి, మా ఇంట్లో టెనెంట్ గా ఉన్నామని పంపిస్తావా ఒకసారి, కొంచెం ఒక 10 నిమిషాలు పని ఉంది, జస్ట్ చిన్న మీటింగ్, కొత్త కూర్చొని వెళ్ళిపోవాలి. నేను కూడా పక్కనే ఉన్నాను మేడం, రమ్మంటే నేను కూడా వస్తాను అని అంటే, వెండమ్మ నువ్వు వాలంటీర్ కింద నుంచుందువు అంటే దానికి చదువు రాని వాళ్ళకి చదువు నేర్పిస్తున్నట్టుగా చెప్పడానికంట. నువ్వు చదువు రాదు అని అంటే ఎవరు నమ్మరు, బట్ నువ్వు చదువు చెప్పే వాళ్ళ కింద నుంచొని ఫోటో దిగుదు రమ్మని వెళ్తే అక్కడ సబ్ కలెక్టర్ వచ్చాడు మేడం. నేను వెళ్ళిన తర్వాత అక్కడ సక్సెస్ స్టోరీస్ చెప్పమని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ గా నా షేర్ చేయమని చెప్పని అని అంటే వాళ్ళకి నేనే కనిపించాను. నన్ను చెప్పమంటే నేను మొత్తం నేను చేసే పని అంతా చెప్పేశాను మేడం. ఆయన బాగా అప్రిషియేట్ చేసి, మీకు ఇంకా వాల్యూ ఎడిషన్ నేను ఇప్పిస్తాను, మీ స్టోరీ నేను అందరికీ చెప్తాను అని చెప్పేసేసని నా నెంబరు, డీటెయిల్స్, మా అడ్రస్ అన్ని తీసుకొని ఆయన నన్ను వచ్చి కలవండి అని చెప్పాను. అసలు నాకు షాక్ మేడం. ఏంటి అసలు నేను అనుకుంటున్నాను అనమాట, అబండెంట్ అని అనుకుంటే నాకు ఇట్లా వస్తున్నాయి అవకాశాలు అని చెప్పేసి. మీకు ఇంకా నేను జ్యువెలరీ మేకింగ్ కి సంబంధించి క్లాసెస్ అవన్నీ కూడా పక్క ఊళ్ళో జరుగుతాయి మేడం, ఇక్కడ వర్క్ షాప్స్, అక్కడికి నేను మిమ్మల్ని ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీరు చేసే విధానం, ఇట్లా ఆన్లైన్ లో ప్రమోట్ చేసే విధానం మీరు ఇంకా చెప్తే ఇంకొంతమంది ఆడవాళ్ళకి ఆదర్శం అవుతుంది. కంపల్సరీ మీ స్టోరీ కావాలి నాకు అని చెప్పేసి అని ఆయన నా ఫోటో అది కూడా తీసుకున్నారు మేడం. వండర్ఫుల్ ప్రియా గారు, సూపర్ సూపర్ హ్యాపీ ఫర్ యూ అండి. వండర్ఫుల్ ప్రియా గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. షిఫ్ట్ ఇంకేంటంటే మేడం, యాక్చువల్ గా నేను పేమెంట్ ఇవ్వాల్సిన ఒక ఆమె, ఇట్లా నాకు కొంత టైం పీరియడ్ లో పేమెంట్ అవసరం పడుతుంది, నువ్వు పేమెంట్ నాకు ఇవ్వు ఆ టైం కల్లా అని అంటే, ఇంతకు ముందు నేను ఎలా అనుకునేదంటే వాళ్ళకి అవసరం రాకూడదు, నన్ను అడగకూడదు అనుకునేది కాదు. నేను ఇప్పుడు వాళ్ళకి అవసరం రావాలి, వాళ్ళకి మంచిగా ఆ పని జరగాలి, నేను ఆ టైం కల్లా మనీ ఇచ్చేయగలగాలి. వండర్ఫుల్. రెండు విధాలా నేను మంచి కోరుకుంటే ఖచ్చితంగా నాకు కూడా అవకాశాలు పెరిగితే నేను ఇచ్చేయగలుగుతాను. ఆ మైండ్ లోకి వచ్చేసాను మేడం. ఇంకా నెగిటివ్ వస్తుంటేనే ఇప్పుడు దీన్ని నేను ఎలా నా మైండ్ కి చెప్పుకోవాలి, ఎలా నేను ట్యూన్ చేసుకుంటే నా నోట్లో, నా థింకింగ్ లో మంచి వర్డ్స్ అనేవి వస్తాయి, మంచిగా ఎలా థింక్ చేయగలుగుతాను అని చెప్పేసి ఆ షిఫ్ట్ అనేది చాలా బాగా జరిగింది. మా హస్బెండ్ కూడా కొంచెం కోపం ఎక్కువ. ఆయన్ని కూడా మెల్లగా ఇలా ఉండకూడదు, ఎంత మంచి అయినా కోపం అనేది కూడా పనికి రాదు, ఆ కోపంతో మనల్ని మనమే ద్వేషించుకునే పొజిషన్కి వెళ్ళిపోతున్నాము, అలా ఉండొద్దు అని చెప్పేసి అంటే ఆయన కూడా వింటున్నాడు, నా వర్డ్స్ వింటున్నారు అనమాట. ఇంకా
చాలా 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 చేంజెస్ చాలా మేడం. హ్యాపీ ఉంది ప్రియా గారు మీరు చెప్పింది వింటే. మీరు ఒక మాట చెప్పారు ఈరోజు ఏంటి అని అంటే, ఇంతకు ముందు ఎవరైనా నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళకి డబ్బులు అవసరం రాకూడదు, నేను ఇవ్వకూడదు అని అనుకునే వాళ్ళు ఆ, ఈ రోజు కానీ వాళ్ళు ఇప్పుడు బాగుపడాలి, వాళ్ళు నాకు ఇచ్చే శక్తి రావాలి, వాళ్ళకి ఆ మనీ ఉపయోగపడాలి. ఎంత బ్యూటిఫుల్ షిఫ్ట్ అండి ఇది, ఎంత మార్పు దీంట్లో అయితే. చాలా చాలా సూపర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రియా గారు, వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇంప్లిమెంటింగ్. ప్రతి ఒక్కదాన్ని అర్థం చేసుకుంటారు, ఆ ఎసెన్స్ ని అర్థం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్ ప్రియా గారు. యాక్చువల్ గా మేడం ఇంకొకటి, మామూలుగా వేరే వాళ్ళ దగ్గర క్లాసెస్ అటెండ్ అయినా అది 5 days 10 days మేడం. మీ దగ్గర మేము ఇన్ని రోజులు ఉండి ఇన్ని టాపిక్స్ నేర్చుకున్నామంటే అన్ని టాపిక్స్ ఎన్నో రకాలుగా మమ్మల్ని చాలా చేంజ్ చేస్తున్నాయి మేడం. ఇంత మంచి సబ్జెక్టు ఇంత తక్కువ ప్రైస్ లో అసలు మాకు అందిస్తున్నారు. ఫస్ట్ మీకు ధన్యవాదాలు మేడం, నేనైతే రోజు చెప్పుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ ప్రియా గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. లాక్స్ లో కట్టాలి మేడం, మేము లాక్స్ లో కడితే గానీ ఇంత సబ్జెక్ట్ అందదు. అలాంటిది అసలు ఆ విశ్వం మాకు మీ రూపంలో అందిస్తుంది. అసలు ముందు మీరు ఇంటెన్షన్ తీసుకొని అసలు ఇన్ని రోజులు ఇంత తక్కువ కాస్ట్ కి ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు మేడం. మీరు అసలు చాలా పేషెన్సీగా చాలా చెప్తున్నారు మేడం. అసలు ఎంత సబ్జెక్ట్ చాలా చాలా ఉంది మేడం. థ్యాంక్ యూ, చాలా చెప్పారు, చాలా నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ ప్రియా గారు, మేడం. థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఏంది అని అంటే, మీరు రెడీగా ఉన్నారు. ఇది నా గొప్పతనం కాదండి, లిటరలీ ఇది నా ఒక మిషన్. నేను వర్క్ చేస్తున్నా, నా లైఫ్ లాంగ్ నేను దీనిపైన వర్క్ చేస్తా. కానీ మీలాంటి వాళ్ళు వచ్చి అది ఇంప్లిమెంట్ చేసి మీ లైఫ్లో మార్పు వస్తే ఇంకా ఎంతో పవర్ ఇస్తుంది, ఎంతో ఎనర్జీ ఇస్తుంది. లిటరలీ ఇది నేను ఇన్ని డేస్ నేను స్పెండ్ చేసిందంతా మీరు ఈరోజు ఒక్కరోజు చెప్పిన మాటలకి ఇదంతా ఫుల్ఫిల్ అయిపోయింది ప్రియా గారు. లిటరలీ నేను చెప్తున్నాను, థ్యాంక్ యూ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ప్రియా గారు. మనిషిలో ఒక మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఓవర్ నైట్ రాదండి. వీక్లీ ఒక సెషన్ లేదా 7 days సెషన్, 11 days జర్నీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాదు. కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఎప్పుడైతే ఒక అవేర్నెస్తో ఉంటారో, మైండ్ఫుల్గా ఉంటారో, వాళ్ళని వాళ్ళు చూసుకుంటారో అప్పుడు మాత్రమే ఆ మార్పు అనేది పాసిబుల్ అవుతుంది. సో ఈ జర్నీ 111 days జర్నీలో మన మైండ్లో ప్యాటర్న్స్ మారాలి అన్నా కూడా ఇట్ టేక్స్ 90 days. సో ఈ 111 days, 90 days ప్లస్ 21 days, ఈ 111 days కంప్లీట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇట్ ఈస్ అ జర్నీ, బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ నోయింగ్ అవర్ సెల్స్. మనం ఎవరము, వై వీఆర్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాము, ఎందుకు ఇలా ఆలోచిస్తూ ఉన్నాము, ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాము, మనకున్న భయాలేంది, మనలో ఉన్న ఎన్నో వాటిని ఎన్ని సంవత్సరాల నుంచి కప్పిపుచ్చేసాం. సో వాటినన్నిటినీ ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇంటర్నల్గా ప్రతిరోజు మనము స్నానం చేస్తూ ఉంటాము, ఎక్స్టర్నల్గా క్లీన్ చేసుకుంటాము. ఇంటర్నల్గా మనము చిన్నప్పటి నుంచి అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు మనకు అది ఎలా క్లీన్ చేసుకోవాలో తెలీదు. ఎప్పటి నుంచో కంప్లీట్గా రూమ్ మొత్తము చాలా ఫౌల్ స్మెల్ వస్తుంది, రూమ్ అంతా కంప్లీట్గా డార్క్గా ఉంది. సో ఈ రూమ్ని ఓపెన్ చేసి ఒక్కొక్కటి క్లీన్ చేస్తూ ఈ 111 daysలో ఒక కొత్త వర్షన్గా మారుతాం. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అవ్వాలి అని అంటే ఈ రీచ్ అవ్వడానికి మీరు ఈ పర్సన్గా మారాలి. ఈ వర్షన్తో మీ గోల్స్ మీరు అచీవ్ చేయలేరండి. మీ గోల్స్ అచీవ్ చేయాలి అంటే మీరు ఒక కొత్త వర్షన్గా మారాలి. సో మీ గోల్స్ అచీవ్ చేసుకునే వర్షన్గా ఒక కొత్త ఐడెంటిటీతో మీరు మారాలి అని అనుకుంటే ఈ జర్నీ, ఈ 111 days మీకోసమే. సో ఈ 111 days జర్నీలో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, ఈ జర్నీలో మీరు పార్ట్ అవ్వాలి అని అనుకుంటే, మీ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే, రిజిస్ట్రేషన్స్ ఓపెనింగ్ ఆన్ 15th February ఫ్రమ్ మార్నింగ్ 6 AM. ఓన్లీ ఆన్ 15th February మహాశివరాత్రి సందర్భంగా మీకు ఒక అద్భుతమైన ప్రైస్ కి 111 days సెషన్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ March 10. మీరు ఈ జర్నీలో పార్ట్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సీ యూ ఇన్ ద సెషన్.